వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్లు దశాబ్దాలుగా కరువుతో అల్లాడిన నేలలో ఇప్పుడు పసిడి కాంతులు దగదగా మెరుస్తున్నాయి. ఎస్, ఒకప్పుడు వలసలకు కెరాఫ్ అడ్రస్ గా ఉన్న రాయలసీమ ఇప్పుడు ఏకంగా బంగారు సీమగా రూపాంతరం చెందుతోంది. గుప్పెడు నీళ్ల కోసం తల్లడిల్లిన మట్టి పొత్తిళ్లలో ఏకంగా టన్నుల కొద్దీ బంగారం బయటపడుతోంది. వెండి తెరపై చూసిన కేజీఎఫ్ రేంజ్ ను మించిపోయేలా మన కళ్ల ముందు జొన్నగిరి జేజీఎఫ్ రాబోతోంది. లీడర్ విజన్ తో రాయలసీమ ముఖ చిత్రం ఎలా మారిపోతోంది? అసలు జొన్నగిరిలో దాగున్న ఆ పసిడి రహస్యం ఏంటి? సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సాగిన ఆ గోల్డెన్ సిగ్నేచర్ లో మైండ్ బ్లాక్ అయ్యే డీటెయిల్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. పాలిటిక్స్లో లీడర్ విజన్ అనేది రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన కోటలా మారుతుందని తాజా పరిణామాలు స్పష్టమైన సంకేతాలిస్తున్నాయి. ముఖ్యంగా కరువు కాటకలతో, వలసలతో అల్లాడిపోయే రాయలసీమ ముఖచిత్రం ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చొరవ, పారిశ్రామిక అభివృద్ధికిస్తున్న భరోసాతో సీమలో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కరువు నేలలో కేవలం నీటి సాగు మాత్రమే కాదు, ఏకంగా పసిడి పంటలు పండించే దిశగా పడుతున్న ఆ గోల్డెన్ సిగ్నేచర్ అడుగులు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఏళ్ల తరబడి వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతం ఇప్పుడు సువర్ణ అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుల ద్వారా ప్రగతి పథంలో దూసుకుపోవడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు మన దేశంలో గోల్డ్ మైన్స్ అనగానే అందరికీ కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే కేజీఎఫ్ మాత్రమే వెంటనే గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి సిద్ధమైంది. కేజీఎఫ్ తరహాలోనే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ జేజీఎఫ్గా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకోబోతోంది. దేశీయ మైనింగ్ చరిత్రలోనే దేశంలో తొలిసారిగా ప్రైవేట్ సెక్టార్ ద్వారా తలపెట్టిన ఈ భారీ బంగారు గనుల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అంకురార్పణ జరిగింది. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే బంగారు ఉత్పత్తికి ఒక ప్రైమ్ లొకేషన్గా మారబోతోందని ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వలసల సీమ ఇకపై బంగారు సీమగా ఎలా రూపాంతరం చెందబోతోందో ఈ అడుగులతో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ని జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అలాగే డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా జాయింట్ వెంచర్గా అభివృద్ధి చేస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 1500 ఎకరాల భూమిని కేటాయించగా సుమారు 405 కోట్ల రూపాయల భారీ ఇన్వెస్ట్మెంట్తో ఈ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించారు. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో 600 ఎకరాల్లో మైనింగ్ ఆపరేషన్స్ ప్రారంభించడానికి కసరత్తులు పూర్తయ్యాయి. ప్రైవేట్ రంగంలో ఇదొక గేమ్ చేంజర్ ప్రాజెక్టుగా నిలవనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఒక బలమైన దిక్సూచిగా మారి దేశ విదేశాల నుంచి భారీగా పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు క్లియర్ కట్ సంకేతాలిస్తోంది. కేవలం గనుల తవ్వకానికే పరిమితం కాకుండా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా ఓపెన్ కాస్ట్ మైనింగ్ పద్ధతుల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తవ్వకాల్లో బయటపడే ముడి ఖనిజాన్ని ఎక్కడో దూర ప్రాంతాలకు తీసుకెళ్లకుండా స్థానికంగానే అత్యాధునికమైన గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ని కూడా సెటప్ చేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకుని ట్రయల్ రన్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం విశేషం. దీని ద్వారా ముడి ఖనిజం నుంచి అత్యంత క్వాలిటీతో కూడిన ప్యూర్ గోల్డ్ని ఇక్కడే వెలికితీస్తారు. ఇలా స్థానికంగానే ఒక ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం ఎలా ఉండబోతోందో ఇట్టే అర్థమవుతుంది. కేవలం మట్టి తవ్వడమే కాదు, ప్యూర్ గోల్డ్ తీసే ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా జొన్నగిరిలోనే సెటప్ అయిపోయింది. అయితే తొలేడాది 100 కిలోల టార్గెట్తో అడుగులు వేస్తున్న ఆ ప్రైవేటు సంస్థ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ భారీ ప్రొడక్షన్ లెవెల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఎలా నింపబోతున్నాయి? అసలు ఏపీకి రాబోతున్న ఆ బ్రాండ్ ఇమేజ్ ఏంటో నెక్స్ట్ చూద్దాం.
ఇక ప్రొడక్షన్ టార్గెట్స్ విషయానికొస్తే సంస్థ చాలా పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఆపరేషనల్గా సిద్ధంగా ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్ ద్వారా ఫస్ట్ ఇయర్లో కనీసం 400 కిలోల పసిడిని ఉత్పత్తి చేయాలనేది వీరి ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఆధునిక యంత్రాలు, నిపుణులైన వర్క్ ఫోర్స్తో మొదటి దశ తవ్వకాల్ని స్పీడప్ చేసి అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యేలా స్ట్రాటజిక్ అడుగులు వేస్తున్నారు. ఒక ప్రైవేట్ ప్రాజెక్టు తొలి ఏడాదే ఇంత భారీ స్థాయిలో గోల్డ్ ప్రొడక్షన్ సాధించడం జాతీయ స్థాయిలో ఖచ్చితంగా ఒక ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారుతుంది. ఈ సక్సెస్ రేట్ ఇతర మైనింగ్ దిగ్గజాలకు కూడా ఏపీ వైపు చూసేలా ఒక పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. తొలి ఏడాది టార్గెట్స్ అచీవ్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్లో మిగిలిన 900 ఎకరాల్లో కూడా ఈ మైనింగ్ ఎక్స్పాన్షన్ పనులు జరగనున్నాయి. వచ్చే ఏడాదికి ఏకంగా 900 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలన్నది యాజమాన్యం ప్లాన్. ఆ తర్వాత క్రమంగా కెపాసిటీని పెంచుకుంటూ ఏటా 2 టన్నుల పసిడిని ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోవాలనే లాంగ్ టర్మ్ విజన్తో ఈ ప్రాజెక్టు రన్ అవుతోంది. ఈ టార్గెట్ కనుక రీచ్ అయితే ఇండియన్ గోల్డ్ మార్కెట్లో జొన్నగిరి బ్రాండ్ ఇమేజ్ వేరే లెవెల్కు చేరుకుంటుంది. ఈ స్థాయిలో ఉత్పత్తి పెరగడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా బూస్ట్ ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంత భారీ ఉత్పత్తి లక్ష్యం కేవలం టెక్నికల్ డెవలప్మెంట్కే కాదు, రాష్ట్ర స్వావలంబన కూడా పక్కా సంకేతాలిస్తుంది. ఈ జొన్నగిరి గోల్డ్ మైన్స్ ద్వారా ప్రైవేట్ సంస్థలకు లాభాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కూడా భారీగా రెవెన్యూ జనరేట్ కాబోతోంది. మార్కెట్లో ఉత్పత్తి చేసే బంగారం ధరపై 4% రాయల్టీని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలనే పక్కా నిబంధన ఈ ప్రాజెక్టులో ఉంది. లెక్కల ప్రకారం చూసుకుంటే మొదటి దశలో వెలికితీసే 400 కేజీల బంగారానికి దాదాపు 57 కోట్ల రూపాయల రాయల్టీ ఇన్కమ్ రాష్ట్రానికి వస్తుంది. అదే ప్రొడక్షన్ 900 కేజీలకు చేరినప్పుడు ఈ రాయల్టీ మొత్తం ఏకంగా 140 కోట్లకు పైగా చేరుకుంటుంది. అంటే ఈ జేజీఎఫ్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఒక పర్మనెంట్ అండ్ రియలబుల్ ఇన్కమ్ సోర్స్ గా మారబోతోందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఫినాన్షియల్ గా ఇదొక సాలిడ్ స్టెప్ అని చెప్పొచ్చు. మన దేశంలో బంగారం వాడకం చాలా ఎక్కువ, కానీ ప్రొడక్షన్ మాత్రం చాలా తక్కువ. దీనివల్ల ప్రతి ఏటా ఫారిన్ కంట్రీస్ నుంచి వేల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సరిగ్గా ఈ ఇంపోర్ట్ బర్డెన్ని తగ్గించడంలో జొన్నగిరి ప్రాజెక్ట్ ఒక కీ రోల్ ప్లే చేయబోతోందని ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. స్వదేశీ మైనింగ్ రంగంలో ఇదొక రివల్యూషనరీ చేంజ్గా నిలవబోతోంది. దేశీయంగా బంగారం ప్రొడక్షన్ పెంచడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవడమే కాకుండా సెల్ఫ్ రిలయన్స్ దిశగా భారత్ వేసే అడుగులకు ఏపీ ఒక మెయిన్ హబ్గా మారనుంది. ఈ కొత్త ప్రొడక్షన్ పాలసీ వల్ల ఏపీకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. నిజంగా ఆశ్చర్యకరం కదూ! ఏకంగా ఇంపోర్ట్ భారాన్ని తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ ఒక కీలకమైన మైలురాయిగా నిలవబోతోంది. అయితే ఇంత పెద్ద మెగా ప్రాజెక్టు వల్ల స్థానికంగా ఉన్న యువతకు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ దక్కబోతోంది? అలాగే డ్రై ఏరియాలో ఈ ప్రాజెక్టుకు వాటర్ సప్లై విషయంలో ప్రభుత్వం వేసిన మాస్టర్ స్ట్రోక్ ఏంటి? ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూద్దాం. ఈ గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ కేవలం ప్రభుత్వానికి, సంస్థలకే కాదు, లోకల్ కమ్యూనిటీకి కూడా ఎంతో మేలు చేయబోతోంది. ప్రధానంగా నిరుద్యోగ సమస్యతో సతమతమయ్యే స్థానిక యువతకు సుమారు 700 మందికి పైగా డైరెక్ట్గా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇండైరెక్ట్గా మరెన్నో వందల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సిఎస్ఆర్ కింద యాజమాన్యం స్పెషల్ ఫండ్స్ ని కేటాయించనుంది. ఈ నిధులతో జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో కనెక్టివిటీ కోసం రోడ్లు, డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు, మోడ్రన్ స్కూల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ లాంటి మౌలిక వసతుల్ని డెవలప్ చేయనున్నారు. ఇండస్ట్రియల్ గ్రోత్తో పాటు లోకల్ ఏరియా డెవలప్మెంట్ కూడా బ్యాలెన్స్ చేయడం ఈ మోడల్ ప్రాజెక్టులోని ఒక మంచి పరిణామంగా అర్థమవుతోంది.
మైనింగ్ ఇండస్ట్రీ అనగానే వాటర్ రిక్వైర్మెంట్ చాలా కీలకం. రాయలసీమ లాంటి డ్రై ఏరియాలో ఈ ప్రాజెక్టుకు నీటి కొరత రాకుండా కూటమి ప్రభుత్వం ముందు చూపుతో అద్భుతమైన ప్లానింగ్ చేసింది. ఈ మైన్కు అవసరమైన 0.021 టీఎంసీల నీటిని హంద్రీనీవా కెనాల్ ద్వారా డైవర్ట్ చేస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండస్ట్రీ కోసం 18 కిలోమీటర్ల మేర ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థను కూడా నిర్మించారు. ఒక పక్క వ్యవసాయ అవసరాల్ని బ్యాలెన్స్ చేస్తూనే మరోపక్క భారీ పరిశ్రమలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇవ్వడంలో అడ్మినిస్ట్రేషన్ ఎంత ఫోకస్డ్గా ఉందో ఈ డెసిషన్ ద్వారా సంకేతాలిస్తోంది. వాటర్ ఎలొకేషన్ విషయంలో గవర్నమెంట్ చూపిన ఈ ఇనిషియేటివ్ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక పాజిటివ్ వాతావరణాన్ని, కాన్ఫిడెన్స్ని పెంచుతోంది. జొన్నగిరి సక్సెస్ స్టోరీతో ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల్లో ఉన్న గ్రౌండ్ రిసోర్సెస్ పై కూడా ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఆసక్తి పెరుగుతోంది. అనంతపురం జిల్లా రామగిరి లాంటి ప్రాంతాల్లో కూడా గతంలో గోల్డ్ మైన్స్ ఉన్న చరిత్ర మనకు తెలిసిందే. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ రిజర్వ్స్ ఎన్నో ఉన్నాయని జియోలాజికల్ సర్వేలు చెబుతున్నాయి. జొన్నగిరి మైనింగ్ మోడల్ హిట్ అయితే భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మరిన్ని ఎక్స్ప్లోరేషన్స్ జరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అలా జరిగితే రాష్ట్రం మొత్తం మైనింగ్ హబ్గా మారి రెవెన్యూ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా అద్భుతమైన గ్రోత్ రేట్ని నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ఆర్థిక పరిపుష్టి కోసం కూటమి ప్రభుత్వం చూపెడుతున్న ప్రత్యేక చొరవ, ముఖ్యమంత్రి చంద్రబాబు విషనరీ ఇండస్ట్రియల్ పాలసీలు రాష్ట్ర భవిష్యత్తును ప్రగతి పథం వైపు నడిపిస్తున్నాయనడం అతిశయోక్తి కాదు. వెనుకబాటుతనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న రాయలసీమ ఈ మైనింగ్ ప్రాజెక్టుల ద్వారా ఇండస్ట్రియల్ పవర్ హౌస్గా మారుతోంది. వలస కూలీల చేతుల్లో ఇప్పుడు పారిశ్రామిక ఉపాధి అవకాశాలు వెల్లివిరుస్తున్నాయి. అన్ని వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్న తీరు చూస్తుంటే పసిడి పంట స్వర్ణగిరిగా మారనున్న జొన్నగిరి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సీఎం చంద్రబాబు చేసిన ఈ గోల్డెన్ సిగ్నేచర్తో జేజీఎఫ్ ప్రాజెక్ట్ రేపటి ఆంధ్రప్రదేశ్ స్వయం సమృద్ధికి, పారిశ్రామిక పునర్వైభవానికి ఒక పర్ఫెక్ట్ రోల్ మోడల్గా చరిత్రలో నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కరువు నేల నుంచి కనక వర్షం కురిపించే ఈ ప్రయాణం కేవలం ఒక ప్రాజెక్టుకే పరిమితం కాదు. పక్కా ప్రణాళిక ఉంటే మట్టిని కూడా తవ్వి ఏకంగా బంగారాన్ని తీయొచ్చని జొన్నగిరి జేజీఎఫ్ గట్టిగా నిరూపిస్తోంది. ఒకప్పుడు రాయలసీమ వేరు, భవిష్యత్తులో ప్రపంచ పటంలో మనకు కనిపించబోయే స్వర్ణగిరిగా మారబోయే జొన్నగిరి వేరు. ఈ గోల్డ్ మైన్స్ రేపటి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రానికే కాదు, రాష్ట్ర స్వయం సమృద్ధికి కూడా ఒక బలమైన దిక్సూచి. జొన్నగిరి చరిత్రలో నిలిచిపోయే ఒక గోల్డెన్ సిగ్నేచర్.